హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ ఎస్ఆర్ ఫుడ్ క్రియేషన్స్. ఈరోజు నాటు రవ్వ ఎలా చేయాలో చూద్దామండి. అదే అండి గోధుమ రవ్వ. ముందుగా మనకు కావాల్సినవి ఏంటివో చూద్దామండి. పల్లీలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు, పోపు దినుసు, ఎండుమిర్చి, నాటు రవ్వ అండి. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందామండి. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. పోపు దినుసులు వేగాక కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేగాక ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి వేసుకొని కలుపుకుందామండి. ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయ్యాక పల్లీలు వేసుకుందామండి. పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోండి. పల్లీలు మంచిగా వేయించుకోవాలండి. చాలా బాగుంటుందండి. వాటర్ పోసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ నాటు రవ్వకి 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, వాటర్ మంచిగా మసులుతున్నాయండి. మంచిగా బాయిల్ అయ్యాక నాటు రవ్వ వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి. చూడండి, ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత దగ్గరికి అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక్కసారి ట్రై చేయండి. లాస్ట్కి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్ఆర్ ఫుడ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ.